హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. ఫ్రెండ్స్, మనకి పోలీపాడ్యమి ఎప్పుడు, అలాగే పోలీపాడ్యమి పూర్తి పూజా విధానము చాలామందికి డౌట్స్ ఉంటాయండి. పోలీపాడ్యమికి ఏమేమి కావాలి, ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలి, ఆ రోజు ఎన్ని గంటలకు దీపాలు వెలిగించాలి, దీపాలను ఎలా వెలిగించాలి, అరటి డొప్పలు లేనివారు ఏ విధంగా వెలిగించుకోవాలి అనేవి అన్నీ పూర్తిగా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అలాగే తులసి కోట లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు తెల్లవారుజామున ఈ పోలీపాడ్యం అనేది మనకి ఈ కార్తీక మాసంలో ఏ విధంగా అయితే స్నానాలు చేశారో అదేవిధంగా సూర్యోదయానికి ముందుగానే మీరు పూజ అంతా పూర్తి చేసుకోవాలి. 4 గంటలకల్లా లేచేసి ఇల్లు శుభ్రం చేసుకొని, గడప ముందు ముగ్గులు పెట్టుకొని, స్నానం చేసుకొని ముగ్గు పెట్టేసి, తర్వాత తులసి కోట లేదు అనుకుంటే ఇంటిలోనే పూజ గదిలోనే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చండి. తులసి కోట ఉంటే దేవుడి రూమ్లో పూజ చేసేసి తర్వాత తులసమ్మ దగ్గర కూర్చొని చక్కగా ఒక పీట వేసుకొని అక్కడ పసుపు కుంకుమలతో పీటను అలంకరించి ముగ్గు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోండి. వెండి కాయిన్ ఏదన్నా డాలర్ ఉంటే ఇది వచ్చి లక్ష్మీ గణపతి డాలర్ అండి, నేను పూజలో పెట్టుకుంటాను. లేదనుకుంటే కృష్ణుడి ఫోటో కూడా అక్కడ పెట్టుకోండి. ఇట్లా కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామి లేదు ఇట్లా తులసి మాతకి కూడా డైరెక్ట్గా మీరు పూజ చేసుకోవచ్చు. ఇక మనకి దీపారాధన కోసం పువ్వొత్తులు కావాలండి. ఇవి ఎన్ని ఒత్తులు వెలిగించాలి అని అంటే 33 ఒత్తుల్ని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా 33 వెలిగించుకోవాలి. ఇక ఒక పిండి ప్రమిదిని తీసుకోవాలి. బియ్యం పిండి ప్రమిదిని వెలిగిస్తే చాలా మంచిది. ఇక ఆ బియ్యం పిండి ప్రమిదతో పాటు మామూలుగా మీరు ఇంట్లో వెలిగించే 2 దీపాలు, ఈ పిండి ప్రమిదతో పాటు 2 దీపాలు వెలిగించుకోవాలి. ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసి వెలిగించుకోవాలి. ఇక సాంబ్రాణి కడ్డీలు, ఇక పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, తాంబూలము, ఇంకా అరటి డొప్పండి. ఇట్లా అరటి డొప్ప లేని వాళ్ళు మీ దగ్గర కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దానిలో కూడా వెలిగించుకోవచ్చు. ఒక ప్రసాదాలు కూడా పెట్టుకోవాలండి. దానికోసం నేను చలివిడి, వడపప్పు, అలాగే పాలుని వేడిగా పెట్టకూడదు, కాచి చల్లారిన పాలలో కొంచెం పటికి బెల్లం కానీ చిటికెడు బెల్లం కానీ వేసి పెట్టుకోవాలి. ఇక మనము ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి, ఇప్పుడు నది దగ్గర అయితే మీరు నది దగ్గర ఈ దీపాలు వదలాలండి. ఇప్పుడు నది కానీ కోనేరు కానీ దగ్గర లేని వాళ్ళు ఇంట్లోనే అదే గంగా యమున చేవ, సింధు, కావేరి, నర్మదా నది అన్ని నదుల నీళ్లుగా భావించి ఆ ప్లేట్లోకి నీరు పోసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే అక్షింతలు వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే నేను నూనె వేసానండి, నువ్వుల నూనె వేసి ఒత్తుల్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇక మనము ఈ దీపారాధన చేసిన తర్వాతే మనము 33 దీపాలు అయితే వెలిగించుకోవాలి. దానికోసం చూడండి, ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా అరటి పొందకు లైట్గా చాకుతోటి తీసి మీరు హోల్ చేసేసుకొని దీపాలు అయితే వెలిగిస్తారు. అలా కాకుండా ఒక్కోసారి కత్తి లోపలికి దిగిపోతుంది కాబట్టి క్యాప్ ఒకటి తీసుకోండి. ఏ క్యాప్ అయినా పర్వాలా, కొంచెం గట్టిగా ప్రెస్ చేసి లైట్గా కత్తితో తీసారంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఆ ఒత్తులు పెట్టినప్పుడు కరెక్ట్గా నిలుస్తాయండి, నిలబడతాయి చక్కగా. మీరు 11 పువ్వొత్తుల్ని కలిపి 33ని 3 సెట్లుగా కూడా పెట్టి వెలిగించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా చూసారా ఎంత చక్కగా నిలబడిందండి. మీరు నెయ్యిలో కానీ నూనెలో కానీ ముందుగానే ఆ 33ని తడివి పెట్టుకోండి. ఇక ఈ పువ్వు ఒత్తులు పెట్టిన తర్వాత ఈ అరటి డొప్పలో పసుపు, కుంకుమాన్ని వేసి ఒక చిన్న పువ్వు, మనము నీళ్ళలో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలి. పువ్వు పెట్టేసి
ముందు తులసమ్మ దగ్గర ఈ విధంగా మనం అరేంజ్ చేసేసుకున్న దీపాలను వెలిగించేసుకొని ఇక్కడ అష్టోత్తరం చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, తులసి అష్టోత్తరం ఏదైనా సరే చదువుకోండి. ఏమీ రాకపోతే ఓం నమో నారాయణ అని చెప్పి 108 టైమ్స్ కూర్చొని కొంచెం ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత మనం ఇట్లా అంతా చదివిన తర్వాత నీళ్ళలోకి ఈ దీపాలను వదిలి పోలి పాడ్యమి కథను చదువుకోవాలండి. పోలి కథ, ఆ పోలియమ్మ తల్లి ఏ విధంగా పూజ చేసుకున్నారు, భక్తి అనేది ముఖ్యం అనేది చూపిస్తా ఆ కథలో ఉంటుంది. చక్కగా మీరు ఆ విధంగా దీపాలను వెలిగించి ఇక ధూప దీపాలు స్వామివారికి చూపించి నైవేద్యం పెట్టేసి హారతి ఇవ్వండి. ఇది అంతా 6 లోపే జరిగిపోవాలి ఫ్రెండ్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఏ పూజ చేసినా గణపతి పూజ చేస్తారు కాబట్టి పసుపు గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతికి అన్ని నైవేద్యాలు పెట్టిన తర్వాత దీపాలు వెలిగించి గణపతి పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకొని ఇక ఈ దీపాలను నీళ్ళల్లోకి వదలాలి. కథ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక మనకి కార్తీక మాసం అయిపోయింది, దీపాలు వెలిగించేసాం, మాంసాహారం తినేసేయచ్చు అని అనుకుంటారు. ఆ ఒక్కరోజు మాత్రం వదిలేయండి ఫ్రెండ్స్. ఈ దీపాలు వెలిగించిన రోజు సోమవారం వచ్చిందండి, 2వ తారీఖు. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 2వ తారీఖు సోమవారం, డిసెంబర్ 2 పోలీ పాడ్యం అండి. ఇదండి, ఈ విధంగా చక్కగా మీరు ఈ విధంగా పూజ చేసుకోండి, పోలీ పాడ్యమి పూజ. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అన్ని వివరంగా రిప్లై ఇస్తాను మీకోసం. ఇక తర్వాత లాస్ట్గా పోలియమ్మ కథ చదువుకున్నాక హారతి ఇచ్చేసి అది దండం పెట్టుకొని చక్కగా ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఉపవాసం ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఇక్కడ ఇలా పూజ చేసుకున్నాక సాత్విక ఆహారమే తినండి, మాంసాహారం తీసుకోవద్దు. ఇది మగవాళ్ళు చేయాలా ఆడవాళ్ళు చేయాలా ఈ పూజ అనేది డౌట్ ఉంటుంది కొంతమందికి. మగవాళ్ళు చేస్తే మంచిదే, కాకపోతే వాళ్ళకి చేయటం రానప్పుడు ఇంటిల్లిపాది దగ్గర కూర్చొని చక్కగా అందరూ కలిసి చేయండి. 365 రోజులు కూడా ఈరోజు ఉదయాన్నే వెలిగించుకోవచ్చు, పౌర్ణమికి వెలిగించిన వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.